ఈ అందరికీ ఫంక్షన్ పెట్టుకున్నాము. అందులో సండే వచ్చింది. నామకరణం అనుకుంటే కరెంట్ లేకుండానే చేసేసారు మొత్తానికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు పవర్ లేదు. అయినాక మేమైతే ఫంక్షన్ కంటిన్యూ చేశాము. ఎక్కడే గాని తగ్గకుండా. అసలు ఫంక్షన్ అంటేనే అందరిని కలిసే ఒక మంచి ఆపర్చునిటీ. చాలా రోజులకి అందరితో కలిసి మాట్లాడడం, జోక్స్ వేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మన వాళ్ళందరూ ఉంటే ఆ కిక్కే వేరు కదా! సో, ఒక్క బాబుకి పేరు పెట్టే ఆ మూమెంట్స్ చాలా స్పెషల్ అన్నమాట. చాలా బాగా అనిపిచ్చింది. ఫైనల్‌గా బాబు పేరైతే జోహాన్ కార్తికేయ అని పెట్టారు. నేమ్ చాలా డిఫరెంట్‌గా చాలా బావుంది కదా! ఇక రిలేటివ్స్ అందరూ వచ్చి ఆశీర్వదిస్తుంటే బాబుని అండ్ మా శ్రావణిని, అన్నని ఆ సందడే వేరు. నామకరణం అనేది పేరెంట్స్‌కి కేవలం ఒక ఫంక్షన్ మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్. ఆ ఫీలింగ్ ఇంకా బాబుకి పేరు పెట్టిన తర్వాత వాళ్ళ ఆనందం చూడాలి. అందరూ బాబు నా పేరుతో పిలుస్తుంటే ఇంక మాటలో చెప్పలేము వాళ్ళ హ్యాపీనెస్ అనేది. సో, అదంతా గూడా నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. అసలు పవర్ లేదు. చాలా వేడి. అయినాక ఇంత బాగా ఫంక్షన్ జరుపుకున్నామంటే అసలు మాటలు గాదు. అంత వేడిలో కూడా. ఎందుకంటే మనమంతా ఎలాగోలా అడ్జస్ట్ అవుతాము. కానీ బాబు మాత్రము సైలెంట్‌గా పడుకోనున్నాడు. ఆ ఫంక్షన్ అయిపోయేంత వరకు. వాడైతే కనీసం ఏడ్చలేదు. బంగారు బిడ్డ అంత సైలెంట్‌గా ఉన్నాడు. ఇంగ ఫంక్షన్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. ఇంకా ఏ ఫంక్షన్‌లో అయినా మెయిన్ అట్రాక్షన్ ఏంటి? భోజనాలు కదా! ఇంకా ఆ భోజనాలైతే ఎన్ని వెరైటీస్ చేస్తాం ట్రెడిషనల్‌గా అన్ని ఒక మంచి బిర్యానీతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసి ఒక పాయసంతో ఎండ్ అయ్యేలాగా మంచి డిషెస్ అయితే ప్రిపేర్ చేశారు. చెప్పాను కదా! మా క్యాటరింగ్ హీరో మహి అన్నమాట. అందరూ టేస్ట్ అయితే బావుందన్నారు. నేను తినే టైంకి మా వాళ్ళైతే ఆడ వచ్చి ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉన్నారు. ఇంగ నేనైతే భోజనాలు ఫుల్‌గా తినేసి ఒక మంచి పాయసంతో ఎండ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి. సో, ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. రిలేటివ్స్‌తో, ఫ్రెండ్స్‌తో ఈ నామకరణం ఫంక్షన్ చాలా హ్యాపీగా జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.